ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఆడది గడప దాడితే చెడినట్టేనే లెక్క. మా ఇంటే ఉంటాలి ఈనాడు బుద్ధులు. చిచ్చి ఏ మాట్లాడలే. ఇన్నాళ్ళు ఏమైపోయావు? నోరు విప్పవేమో మొగముద్ద. మా నాన్నగారి ఆస్తి నమ్మే హక్కు వీళ్ళెవ్వరికీ లేదు. మర్యాదగా బయటకు వెళ్ళండి. అరే రామ్ రామ్ ఆవిడే బేట. మావయ్య, మీరిప్పుడు చేసిన పనిని నేను తిరిగి చేయడానికి 1 నిమిషం పట్టదు. కానీ నాకు పెద్దలంటే గౌరవం ఎక్కువ. ఆ గౌరవాన్ని కాపాడుకోగల అర్హత మీకుంటే ఈ ఇంట్లో ఉండండి. లేదా మీ భార్య బిడ్డలు తీసుకుని తక్షణం బయటకెళ్ళండి. అరవకో, గొంతు నొప్పెట్టగలదు. ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో ఇక నుంచి నా ఇష్ట ప్రకారమే జరిగి తీరాలి. బావా, అత్తయ్య, హలో పెద్దబాబు. హాయ్ మధ్యబాబు. హలో చిన్నబాబు. అవుడు ఇడు. అమ్మా, పద్మని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే మామయ్యలు వీళ్ళే. మంచి అనని, మంచి వినని, మంచి చూడని పెద్ద మూర్ఖుడు, మధ్య మూర్ఖుడు, చిన్న మూర్ఖుడు. ఆ 3 మూర్ఖులు వీళ్ళేనమ్మా. రామ్మా. సాగు తీసిన ఒక లంపై కొట్టరా. ఇది కళ నిజమో తెలియకుండా ఉంది. చాకుగాడు లక్ష్మి కొడుకన్నమాట. ఇన్నాళ్ళు మనం తెలుసుకోలేక వెరివేషాలేశాం. ఇంకేం లాభం లేదు. బావ మాత్రం లేకమైపోయారు. పద, కాళ్ళ మీద పడిపోదాం. కాళ్ళ మీద పడతారో కన్నీళ్ళు పెడతారో అది మీరు చేయాల్సిన పని, నా వల్ల కాదు. ఆ చాకుగాడు ఇన్నాళ్ళు నా ముందు నాటకం ఆడతారా? చూస్తాను. పద్మ, అమ్మా, నేను చూస్తున్నది మా పద్మనేనా? ఎంతో శ్రమ తీసుకుని అత్తయ్య బావ నన్ను మనిషిని చేశారు. ఇతను మా అబ్బాయి వదిన రాజా. మీ అబ్బాయి వదిన? నేను ఇన్నాళ్ళు పాలేరని అనుకున్నానమ్మా. బాబు రాజా, వదిన, నా బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన మీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? ఈ అమాయకురాలు భవిష్యత్తు నాశనం చేశానని ప్రతి క్షణం కుమిలిపోయేదాన్ని. ఏమావయ్యా, ఇవాళ మాకు చేసిన తప్పులు తెలిసి వచ్చాయమ్మా. మమ్మల్ని క్షమించు. పెడితే తినే భార్య పిల్లలు తప్ప తిండి పెట్టే ఆస్తిపాస్తులు లేని వాళ్ళమమ్మా. నువ్వు కాదంటే ఊరి మీద పడి అడుక్కు తినాలి. నీ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన మాట నిజమే. నువ్వు మనసు పెద్ద చేసుకుని మమ్మల్ని క్షమించాలమ్మా. అదేమిటి మావయ్య, చిన్నదాన్ని నువ్వు అలా దండం పెట్టకూడదు. నాకు మీరు తప్ప కావలసిన వాళ్ళు ఎవరున్నారు? అక్షర లక్షల మాట అన్నావమ్మా. నీలో వచ్చిన మార్పు ఆ సేతుపతిలో వచ్చినట్లేదు. అతను ఎక్కడున్నాడు? జగ్గు, ఆ పద్మ నాకు అన్యాయం చేసింది. ఏం చేసింది? దాని బావతో చేయగలిపి నాణ్యతం చేయబెట్టింది. అయితే మా డబ్బు మాట ఏమిటి? నాకింత ద్రోహం చేసిన ఆ పద్మను వదలని శేషు, మీరు నాతో చేయగలిపితే బలవంతంగా దాని మెడలో తాళి కట్టి ఆస్తి సంపాదిస్తాను. మీరు నాకు సాయం చేస్తే మీకు ఇవ్వాల్సిన దానికి 10 రెట్లు ఎక్కువిస్తాను. ఓకే, ఏం చేయమంటా మమ్మల్ని? జానీ, నువ్వా? పోలీసులు నీకోసం క్లబ్ అంతా గాలించారు. ఇప్పుడు కూడా క్లబ్ దగ్గర మట్టిలో పోలీసులు ఉంచాడు శేఖర్ గారు. వాడు తాడుదన్ని వాడైతే వాడి తాదన్ని వాడిని వాళ్ళ కళ్ళు కప్పి పారిపోయిచ్చాను. 6 నెలల శిక్ష పూర్తయిపోతుంది కదా, ఎందుకు ఇలా పారిపోయిచ్చావు? ఆ రాజాగాడి రక్తం తాగటానికి. ఆ జైల్లో 4 గోడల మధ్య కసితో రేగిపోతూ పడి ఉండలేకపోయాను. అందుకే తెగించి పారిపోయిచ్చాను. ఇలా వచ్చి ఏం సాధిస్తావు జానీ? పోలీసులు నీ కోసం గాలిస్తూ ఉంటారు. ఏ క్షణాన ఎక్కడైనా పట్టుబడిపోయే ప్రమాదం ఉంది. ముందు మనిద్దరం ఈ దేశం దాటి ఎక్కడికైనా వెళ్ళిపోతే గానీ మనకి రక్షణ ఉండదు. జైల్లోంచి తప్పించుకొచ్చింది రాజాగాడి ప్రాణాలు తీయటానికి, అంతేగాని దేశం వదిలి పారిపోవటానికి కాదు. 2 పనులు జరిగి మనం సుఖంగా బతికే ఉపాయం చెప్తాను. రాజా ఓ బంగారు పెట్టెను పెట్టాడు. లక్షల ఆస్తికి వారసురాలైన మరదల పిల్లని వల్లో వేసుకున్నాడు. ఆ పిల్లని చంపేస్తామని బెదిరిస్తే రాజా మనం అడిగినంత డబ్బిస్తాడు. ఆ డబ్బు చేతికి అందగానే రాజాను చంపేసి మనం ఈ దేశం వదిలి పారిపోతే నీ పగ చల్లారుతుంది. మనం హాయిగా బ్రతకడానికి అవసరమైన డబ్బు దక్కుతుంది. కానీ ఇంకేం ఆలోచించుకో. రాజా నుంచి డబ్బు రాబట్టే ప్లాన్ నువ్వే. ఈ దేశం వదిలి పారిపోయే ఏర్పాటు నేను చేస్తాను. ఇది తప్పితే మనం సుఖంగా భద్రంగా బ్రతకడానికి మరో మార్గం లేదు. ఓకే,
నువ్వు చెప్పినట్టు చేస్తాను. రాజా ఎక్కడ ఉంటున్నాడు? నీకేదో కవర్ వచ్చింది. హలో, రాజా హియర్. ఓ నువ్వా? ఫోటోలు పంపి బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నావా? ఈ తాటాకి చప్పులకు బెదిరే కుందేళ్లు కాను నేను. కావు, చాలా ధైర్యవంతుడు పాపం. అందుకే ఓ ఆడదాని కొంగుచాటున ధైర్యంగా దక్కున్నావు కదూ. Shut up. ఒక్క మాట చెప్పేసి నోరు మూసుకుంటండి. ఇవాళ నీ పేరుతో వచ్చిన ఫోటోలు రేపు నీ బంగారు చిలక పేరుతో వస్తాయి, ఎల్లుండి మీ అమ్మగారి పేరుతో వస్తాయి, ఆ మర్నాడు పేపర్ ఆఫీసు చేస్తాయి. బెదిరిస్తున్నావా? కాదు, ప్రోగ్రాం తెలియచేస్తున్నాను. నీతో కాస్త మాట్లాడాలి. ఒకసారి హ్యాపీ క్లబ్కి వస్తావా? హ్యాపీ క్లబ్ కా? నాతో కయ్యానికి కాలు దువ్వావో హ్యాపీ క్లబ్. చిన్నా చిన్నా చిన్నా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడు వస్తాను. అలాగే. ఏం పులి, ఎక్కడికి వెళ్తున్నావు? బావా, బావ దగ్గరకా? నీ బావ దగ్గరికి నేను తీసుకెళ్తాను. మావయ్య, బావా, బావలేడికి ఇవ్వలేదు. రా. మావయ్య, రమ్మంటుంటే. వదిలు. మావయ్య, వదులు బాబాయ్, బాబాయ్ వదులు బాబాయ్, వదులు బాబాయ్, 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 బాబాయ్ వదులు బాబాయ్, వదులు బాబాయ్, బాబాయ్, బాబాయ్ వదులు బాబాయ్. బాబా వరకు వెళ్ళిపో. ఈ గుండు నీ గుండెల్లోకి దూసుకుపోవడానికి నిమిషం పట్టదు. నన్ను కాల్చడానికి గుండె ధైర్యం ఉండాలి రా స్థుపే. నీకు లేందే. ఆ ధైర్యం ఉంటే కాల్చు. కా. నేను బంగారు బాతులు కోసుకు తినే పిచ్చివాడిని కాదు రాజా. నువ్వు ఒక డబ్బున్న పిట్టను పట్టావని తెలిసింది. నీ వల్ల నేను జైల్లో వృధా చేసిన రోజుల ఖరీదు 10 లక్షలు. నువ్వు ఆ డబ్బు ఇప్పుడు నాకు పెనాల్టీ కింద కట్టి తీరాలి. నేను నీకు డబ్బెందుకు ఇవ్వాలరా ఈడియట్? తెల్లవారేసరికి నీ ఉనికి పోలీసులకు తెలియజేసి అరెస్ట్ చేయించగల జాగ్రత్త. ఆ పిచ్చి ప్రయత్నాలు నువ్వు చేస్తే నీకు అతి ముఖ్యులైన వాళ్ళ శవాలు తెల్లారేలోకి కనిపిస్తాయి. ఈ బెదిరింపులకు లొంగిపోయేవాడిని కాను నేను. నా ఇంటికేసి నా మనుషులకేసి కన్నెత్తి చూసావో మసి అయిపోతావు. ఓకే, రేపు ఉదయాన్నే ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. నువ్వు డబ్బు తెచ్చి ఇచ్చావా సరే సరే, లేకపోతే రేపు మధ్యాహ్నం శ్మశానంలో కలుసుకుందాం, నీ వాళ్ళను దహనం చేసే చోట. యూ రాస్కెల్. రాజా, పంతం వస్తే నేను మనిషిని కాను. నన్ను పోలీసులకు పట్టిస్తానన్నావు కదూ? ఓకే, ఆ పనిలో నువ్వు ఉండు. నీ పని బట్టే పనిలో నేనుంటాను. నీ నుంచి డబ్బు రాబట్టి నీ శవాన్ని కళ్ళ చూసి నేను ఈ దేశం దాసం జరిగి తీరుతుంది. గుడ్ బై. తిరిగి బాగా దాఖలు మాట్లాడడం కాదురా. దమ్ముంటే కట్టబడు. కమా. రాజనయ్య, ఏమిటి చిన్న? పద్మని సేతుబాబాయ్ కార్లో ఎక్కించి తీసుకెళ్లిపోయాడు. రామవారి గుడికే తీసుకెళ్లాడు. అలాగే. డాక్టర్ని పిలిపిద్దాం సేతు. ఇలా తెచ్చిందంటే ఆస్తి కదా కదా అవస్థలో పడతాం. చాలా పడడానికి మంగళసూత్రం ఏం కడతాం సేతు? డాక్టర్ని పిలిపించి చూపిద్దాం. డాక్టర్ కాదురా, పోలీసులు పిలవండి. గుట్టు తప్పుడు కాకుండా పిల్లలు జరిగిపోవాలి. మంత్రులు గారు, మంత్రాల తర్వాత ముందు తాళి కట్టించండి. ఓం మాంగళ్యం పద్మ, 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 పద్మ. రాజా, ఆగు. అడుగు ముందుకు వేశావో నీ తల్లి ప్రాణాలు దక్కు. నాకు డబ్బు కావాలని నీకు ముందే చెప్పాను, కానీ నువ్వు లక్ష్య పెట్టలేదు. మళ్ళీ చెబుతున్నాను,
10 లక్షలు నా చేతికి అందజేశావు సరే సరే, లేకపోతే నీ తల్లి ప్రాణాలు దక్కు. బావా నీకు దండం పెడతాను. మా బావకి అత్తయ్యకి వ్యాపకారం తెరపెట్టుకో. నీకు కావాల్సింది డబ్బే అయితే నా ఆస్తి మొత్తం రాసిస్తాను. అబ్బా పెట్టపోరు పిల్లి తెచ్చిందని ఎవడో అనామకుడు వాడికి నువ్వు ఆస్తి ఇవ్వడం ఏమిటి? ఎన్నో ఏళ్ళుగా దాని మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. వాడికి ఇవ్వాలని ప్రయత్నించావో నా చేతిలో నాశనం అయిపోతావు. అయ్యో రాజా, పద్మ జాగ్రత్తరా. రాజా, నాకు టైం లేదు, త్వరగా తెలుసు. నీ తల్లిని 10 లక్షల కోసం చంపుకుంటావో ఆ డబ్బిచ్చి బతికించుకుంటావో తేల్చి చెప్పు. నో, నీకు పైసా దక్కదు. ఈ ఆస్తి నాది, పద్మ నాది. దా. రాజా, పద్మన రాక్షసులు ఏం చేస్తారో ఏమో. ఆపరా, ఆపు. పద్మని కాపాడు. పదండి పదండి. ఎక్కో. త్వరగా, త్వరగా. కొట్టండి, కొట్టేయండి, కొట్టాను, కొట్టేయ్, కొట్టాను, కొట్టేసేయ్. రండి, సమయానికి వచ్చారు. నోరు మూసుకుపడి ఉండండి. బాబు త్వరగా పోనీ. పద్మ, శభాష్ రాజా, అల్లరి బాబువే అనుకున్నాను. ఛాలెంజ్ బాబు కూడాను. వేసే పద్మేళ్ళలో 3 ముళ్ళును. మోడర్న్ టైప్ లో నేను మంత్రాలు చదువుతాను.